ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తుండటంతో పిల్లల తల్లిదండ్రులు సర్కారు బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చర్యల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు గౌడ్ అందిస్తారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తుండడంతో పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కంది మండలం చర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఈ పాఠశాలకు చెందిన 21 మంది విద్యార్థులు IIIT ర్యాంకు సాధించి రాష్ట్ర చరిత్రలోనే ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీరాజం ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రస్తుతం ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? గతంలో ఎంతమంది ఉండేవారు? గతంలో ఈ పాఠశాలలో కూడా 380 వరకు ఉన్నారు. ప్రస్తుతం కూడా ఈసారి కూడా 380 మంది విద్యార్థులు అట్లాగే కొనసాగుతున్నారు. ఈ పాఠశాలకు సుదూర తీరాల నుంచి వెళ్ళి విద్యార్థులు అనేక మంది వస్తున్నారు. ముఖ్యంగా కంది దాటిన తర్వాత ఉండేటటువంటి చిమ్నాపూర్ తాండా నుంచి వెళ్ళి కంది గ్రామం నుంచి కల్వేంల, కాశీపూర్, చెర్లగూడెం, అదేవిధంగా తోపుగొండ, జుల్కల్, చెరియాల్ తాండా ఇన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి విద్యార్థులు మా పాఠశాలకు వస్తారు. అయితే వీళ్ళ సౌకర్యార్థం ఆర్టీసీ వాళ్ళు బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఉదయం పూట మరి సాయంత్రం పూట బస్సు పికప్ చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మా విద్యార్థులను మరియు పేరెంట్స్లను ఉపాధ్యాయులందరినీ ముందుంచడం జరుగుతుంది. ముఖ్యంగా మా పాఠశాలలో విద్యాభ్యాసం చాలా పద్ధతి ప్రకారము అంకితభావంతో కూడినటువంటి ఉపాధ్యాయులు, సమయపాలనతో కూడినటువంటి చదువు, విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛా స్వతంత్రాలతో సంతోషంగా ఇక్కడ చదువుకుంటారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి ఒత్తిడి లేని విద్యా విధానం ప్రభుత్వ పాఠశాలలో ఉండడం వల్ల పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ మా పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. 2022వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ పాఠశాల నుంచి 3 విద్యార్థులను IIIT బాసరకు ఎంపిక చేయడంలో ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత 5 విద్యార్థులు వెళ్ళారు. గత సంవత్సరము అంటే గత కన్నా ముందు సంవత్సరం 2023-24 సంవత్సరంలో 5 వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత గత సంవత్సరం అయితే 13 మంది విద్యార్థులు వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరము లెక్కలోకి తీసుకున్నట్లయితే 22 మంది విద్యార్థులు మా పాఠశాల నుంచి సెలెక్ట్ అయినారు. మొత్తము 2022 నుంచి ఇప్పటి వరకు మా పాఠశాల నుంచి సుమారు 45 మంది విద్యార్థులు IIITలో ఉన్నారు. కొంతమంది విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా సీట్లు పొందడం జరిగింది. కొంతమంది విద్యార్థులేమో COE కళాశాలల్లో మరియు ప్రీమియర్ కళాశాలలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో కూడా సీట్లు పొంది శ్రద్ధగా బుద్ధిగా చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మా పాఠశాలలో ఈ సంవత్సరం కూడా విద్యార్థులు 78 మంది విద్యార్థులు ఉన్నారు. గత సంవత్సరము 98 మంది విద్యార్థులు ఉన్నారు. అంతకన్నా ముందు 72 మంది విద్యార్థులు ఉన్నారు. అంతకన్నా ముందు మళ్ళీ 90 మంది విద్యార్థులు ఉన్నారు. 2022లో 104 మంది విద్యార్థులు 10వ తరగతిలో ఉండేవాళ్ళు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా 100% రిజల్ట్ సాధించడమే కాకుండా మా విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు సరైనటువంటి మార్గనిర్దేశకం చేసి పేరెంట్స్ను సమయ సందర్భానుసారంగా వాళ్ళని అందరినీ కూడా ఒక సమన్వయం చేసుకొని ముందుకు తీసుకుపోవడానికి నా వంతు సహకారంతో పాటు మా ఉపాధ్యాయులందరూ కూడా తమ వంతు అంకితభావంతో కూడినటువంటి ప్రేమాభిమానాలను పంచుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామంలోని పెద్దలు కూడా కొంతమంది మాకు సరైనటువంటి సహాయ సహకారాలను అందిస్తూ మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పాఠశాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని సంస్థలు అంటే ప్రైవేటు యాజమాన్యాలు, ఫ్యాక్టరీల వాళ్ళు కూడా మా పాఠశాలకు కొంత ఇతోధికంగా సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ఇంకాస్త ముందుగా వెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా గత సంవత్సరం నుంచి మా పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వం తరపున కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అక్షయ పాత్ర వాళ్ళు మరియు వీళ్ళందరూ కూడా కలిసి అందిస్తున్నటువంటి సహకారము మరవలేనిది. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మా ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధమైనటువంటి ఈ సంప్రదాయాన్ని ఇంకా మునుముందు కొనసాగిస్తూ ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలకు రావాలంటేనే విద్యార్థులు, తల్లిదండ్రులు చెంగే పరిస్థితి ఉండేది గతంలో. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలను వదిలి ప్రభుత్వ పాఠశాలలను చేరుతున్నారు. మరి దీనికి ఎలాంటి చర్యలు చేపట్టారు? అయితే ఈ సంవత్సరం కూడా చాలా ప్రైవేట్ స్కూల్ నుంచి వెళ్ళి మా పాఠశాలకు రావడం జరిగింది. చాలామంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటటువంటి 2 కానిస్టేబుల్ కూడా వాళ్ళ పిల్లలను మా పాఠశాలలో చేర్పించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇతర విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలు కూడా మా పాఠశాలలో ఉన్నారు. మా గ్రామ పంచాయతీ వార్డులో ఉండేటటువంటి సభ్యులు వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువుల పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేర్చడం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాలలో ఉండేటటువంటి మంచి చక్కని విద్యాబోధన, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, పచ్చని ప్రకృతి, అదేవిధంగా విశాలమైనటువంటి ఆట స్థలము మాది. ముందుగా మొట్టమొదటగా ఈ పాఠశాల మన ఊరు మనబడి కార్యక్రమంలో సెలెక్ట్ కావడం జరిగింది. పాఠశాల కొంత నవీనీకరణ జరిగింది. తర్వాత గత సంవత్సరం నుంచి మా పాఠశాలలో పిఎంశ్రీ పథకం కూడా అమలు చేయబడుతున్నటువంటి సందర్భం ఏర్పడింది. కాబట్టి వివిధ రకాల కార్యక్రమాలన్నింటినీ కూడా మేము సమన్వయం చేసుకొని కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మా ఉపాధ్యాయులందరూ కూడా మా విద్యార్థులందరూ కూడా సరైనటువంటి సమయాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ రకాల కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా పాల్గొంటారు. వాళ్ళ యొక్క ఆనందము సంతోషం మళ్ళీ తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ ఆనందాన్ని సంతోషాన్ని పంచుకోవడం కోసం మిగతా తల్లిదండ్రులు కూడా ముందుకు రావడం జరిగింది. వాళ్ళకు మా అభినందనలు తెలియజేస్తూ ఇంకా మీ పిల్లల్ని అందరినీ చేర్పించి మంచి భాగస్వామ్యం కండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా ప్రభుత్వ పాఠశాలలో చేరిన పిల్లలకు మా ప్రభుత్వం తరపున వివిధ రకాల కార్పొరేషన్లు అంటే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ తరపున కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరపున నేషనల్ మీన్ మెరిట్ కమ్ స్కాలర్షిప్ అనేటటువంటిది కూడా ఉంటుంది. గత సంవత్సరంలో మా పాఠశాల నుంచి 2 విద్యార్థులు ఎంపికయ్యారు. వాళ్ళకు గత సంవత్సరము 10,000, ఈ సంవత్సరం 10,000 రూపాయలు అకౌంట్లో పడడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో వెళ్తే తిరిగి వాళ్ళకు మనం ఫీజులు కట్టాలి, ప్రతిదానికి డబ్బులు చెల్లించాల్సినటువంటి దుస్థితి ఉంది. కొంతమంది పేదరికంలో ఉండేటటువంటి తల్లిదండ్రులకి ఇది చాలా దుర్భరమైనటువంటి కష్టం ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివితే వాళ్ళని అభినందిస్తూ ప్రభుత్వమే వాళ్ళకు స్కాలర్షిప్ల రూపంలో అభినందనలు కానుకలు అందజేస్తుంది. కాబట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మా వాళ్ళందరూ కూడా సమిష్టి కృషితో ఈ అభివృద్ధిని సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి. మనతో మాట్లాడేందుకు మరికొందరు ఉపాధ్యాయులు ఉన్నారు. వారితో మాట్లాడి వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అమ్మా, విద్యార్థులు IIITలో ర్యాంకు సాధించడానికి మీరు ఎలాంటి కృషి చేశారు, ఎలాంటి బోధనలు అందిస్తున్నారు వాళ్ళు? సార్, నేను ఈ స్కూల్లో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. 10th క్లాస్ బ్యాచ్లు 15 వెళ్ళిపోయినాయి. 10th క్లాస్ బ్యాచ్లు. కాకపోతే దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ స్కూల్. ఎందుకంటే ఈ స్కూల్ అభివృద్ధి చెందడానికి కారణము ఒక మేసారణుడు అయినా ఇది చెప్పుకుంటూనే పోతాడు. ఎన్ని పిల్లలు అయినా సరే అంకిత ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా చెప్పారు. మన టీచర్స్ అందరూ అంకిత భావంతో. నేను ఒక తెలుగు మాత్రమే చెప్పాను, కథలు రాయిస్తా. చందమామకి చాలా కథలు ప్రింట్ అయినాయి. చందమామ ఇవన్నీ మేము ఇంట్లో మాకు ఇట్లా చేయడానికి ఈ ఫిజిక్స్ సార్ అయితే ఒక్కడే 500 మంది పిల్లల నుంచి ఒకడే ఉన్నాడు. ఏమి అలసట లేకుండా చెప్తారు. మా దగ్గర అందరు టీచర్స్ కూడా అంకిత భావంతో పనిచేశారు. మాకు ఎవరి దగ్గర ఏ కళ ఉంది, ఎవరిని ఎక్కడ వాడుకోవాలనే నైపుణ్యము సారుకు బాగా తెలుసు. కాబట్టి మా అందరిని యూజ్ చేసుకొని సార్ పాఠశాల అభివృద్ధికి నిరంతర ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే మేము ఒక 5% కారణము, సార్ 95% కారణము. మేము కారణమని సార్ చెప్తుండే కానీ సారీ 95% కారణమని నేను చెప్తున్నా. ఇంతటితో స్కూల్లో పనిచేయకపోతున్నాను, బాధ అవుతున్నది ఇప్పుడు నాకు రిటైర్మెంట్ ఈరోజు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పండి, ఇప్పుడు విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి పాఠశాలలో? విద్యార్థులు ఇంతమంది చేరడానికి గల కారణాలు ఏంటి? నా పేరు లక్ష్మయ్య. నేను ఇక్కడ ఫిజికల్ సైన్స్ బోధిస్తుంటాను. నేను ఈ పాఠశాలకు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి నేను పరిశీలిస్తున్న మా పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య క్రమక్రమంగా ఎలా పెరుగుతుందంటే, ముఖ్యంగా ఇక్కడ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కారణం. తన యొక్క క్రమశిక్షణ కానీ, తన యొక్క ఆలోచనలు కానీ, తన యొక్క సహకారం కానీ ప్రతి ఉపాధ్యాయులకు నిర్దిష్టమైనటువంటి కాలపట్టికలను మాకు నిర్దేశిస్తూ ఉంటే దాన్ని మేము అనుసరిస్తూ పిల్లల యొక్క భవిష్యత్తు కోసము ప్రతి అంశంలో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదా వివిధ రకాలైనటువంటి సైన్స్ ఫెయిర్లు కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు ఎలా ఉంటుంది, ఎలా రాయాలి అని చెప్పి వాళ్ళకు మా వంతుగా మేము కూడా మాకు లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా ఆ పిల్లలను వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకు మేము పరీక్ష రాయడానికి వాళ్ళకు అప్లై చేసి సాయంత్రం వేళ ఇంకా అదనంగా అరగంట సేపు మేము క్లాస్ తీసుకొని వాళ్ళకు సెలెక్ట్ అయ్యే విధంగా చేస్తున్నాము. సారు చెప్పినట్టుగా ఇంతకుముందుకు గత సంవత్సరం సారు చెప్పినట్టుగా 2 విద్యార్థులు, అంతకుముందుకు 2 విద్యార్థులు, సైన్స్లో అయితే ప్రతి సంవత్సరము మరి స్టేట్ సైన్స్ ఫేర్కు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ మా పాఠశాలలో ఇంకా అదనమైనటువంటి సౌకర్యాలు ఏంటంటే సైన్స్ ల్యాబ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. దానికి తోడుగా అటల్ ల్యాబ్ వచ్చింది. ప్రతి అంశాన్ని మేము
నమస్కారం అండి, నా పేరు రాజు. ఇక్కడ నేను గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా ఈ పాఠశాలలో. 8 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో నేను పనిచేస్తున్నాను. మా పాఠశాలలోనే పిల్లలు ఎక్కువగా చేరడానికి ఉత్సాహం చూపెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ పిల్లలు చేసేటువంటి పర్ఫార్మెన్స్. యాక్చువల్గా ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మన దగ్గర ఏం చేస్తామంటే మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అని ఒకటి పెడతాం. ఎవ్రీ ఇయర్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లు 2 మా చర్యాల స్కూల్కే వస్తాయి ఎవ్రీ టైం. మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ఒకటే కాదు, బయాలజీ టాలెంట్ టెస్ట్ పెట్టినా, ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పెట్టినా, ప్రతి దానిలో సోషల్ టాలెంట్స్ పెట్టినా, ప్రతి దానిలో ఇంగ్లీష్లో పోయినా కూడా ప్రతి దానిలో మొత్తం మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లు ఎప్పుడు చర్యాల స్కూల్కే వస్తాయి. ఇది అందరు పిల్లలు గమనిస్తూ ఉంటారు వేరే స్కూల్లో. ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందో ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి మన దగ్గర కంప్యూటర్ ల్యాబ్ కూడా చాలా మంచిగా ఉంది. మన దగ్గర 2 కంప్యూటర్ టీచర్లు ఉన్నారు. మేము కూడా టీచర్లు, మాకు లాస్ట్ ఇయర్ డిజిటల్ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్స్ మీద సంబంధించి నన్నే డిఆర్పీగా పంపించినప్పుడు నేనే ట్రైనింగ్ ఇచ్చాను చాలామంది టీచర్లకి. దాన్ని మేము స్కూల్లో కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నాం. పిల్లలకి పైథాన్ నేర్పిస్తున్నాము, స్క్రాచ్ నేర్పిస్తున్నాము, వాళ్ళకి కోడింగ్ ఎట్లా చేయాలనేది నేర్పిస్తున్నాం. ఈ విధంగా లేటెస్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నాం. టీచర్లు ఇందాక చెప్పినట్టు కథలు అవి రాయించడం, పాత వాటిని సంప్రదాయాలని కూడా పాటించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా కార్యక్రమం జరిగితే మా దగ్గర ఏ కార్యక్రమం కూడా ఎక్కువ మంది పిల్లల్ని పాఠశాల ఆకర్షించగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, టీచర్లు కానీ అంకిత భావంతో పనిచేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి మేము ఉత్సాహంగా ఉంటూ మంచి వాళ్ళను శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటూ బట్టి విధానం కాకుండా మంచి వాతావరణంలో చదువుకుంటున్నారు. తర్వాత మా దగ్గర అన్ని రకాలుగా గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా జిల్లాలో మా డీ ఆఫీస్లో కానీ కలెక్టరేట్ ఏ ప్రోగ్రామ్ అయినా మా విద్యార్థులు అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల జిల్లాలనే పేరుగాంచి విద్యార్థులందరూ కూడా మా స్కూల్లో చేరడానికి ఆసక్తి చూపెడుతున్నారు. అదేవిధంగా మా స్కూల్లో సమ్మర్ క్యాంప్ కూడా కండక్ట్ చేయబడుతుంది. తర్వాత ఇంకా మంచి ప్రధానోపాధ్యాయుడు అంకితభావంతో పనిచేసే స్టాఫ్ ఉండడం వల్ల మా పాఠశాల ఎన్నో విజయాలు సాధిస్తుంది. ఇంకా కూడా సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీలక్ష్మి. నేను ఈ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒకటి డిసిప్లిన్గా మా టీచర్స్తో పాటు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే మా సారు, మా ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టుగా మేమేంటంటే టైం టేబుల్ను ఫాలో అవుతూ మేమేంటంటే యాక్టివిటీ టీచింగ్ చేసేటప్పుడు ప్రతి యాక్టివిటీని కూడా డెమాన్స్ట్రేషన్, అంటే మనం ల్యాబ్లో ప్రతి ఐటమ్ ఉంది, ప్రతి యాక్టివిటీ కూడా ప్రదర్శన చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పిల్లలకి ఆన్సర్ ఇవ్వాలి అనే పద్ధతిని, మంచి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్, మంచి అంకిత స్వభావంతో ఉన్న టీచర్స్ ఉండడం వల్ల ఏంటంటే పిల్లలకి మంచి అర్థమైపోయి ఎగ్జామినేషన్లో బాగా రాయడం వల్ల మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ విధానం క్లాస్లో పోటీ కూడా మంచిగా పెరుగుతుంది అనమాట. పిల్లలు విన్నదాన్ని అర్థం చేసుకొని రాయడం అనేది వాళ్ళకి అది నేర్పిస్తున్నాం. అంటే గుడ్డిగా చదవకుండా బట్టి మెథడ్ కాకుండా అర్థం చేసుకొని చదువుకునే విధానాన్ని ఎక్కువ వాళ్ళకి డెవలప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాకు ఇంకా సైన్స్ ల్యాబ్ మాత్రం మేము చాలా బాగా యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు IIIT సాధించిన విద్యార్థులు మనతో ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు IIITలో ర్యాంకు సాధించినందుకు? మేము చాలా సంతోషంగా పడుతున్నాం. మేము చాలా కష్టపడి చదివి IIITలో సీట్ పొందాం. మాకు చాలా సంతోషంగా అక్కడ మేము 6 years మంచిగా చదువుకొని జాబ్ కొట్టే తీరుతాం. మై నేమ్ ఈస్ బర్ల జాహ్నవి. మై ఫాదర్ నేమ్ ఈస్ బర్ల వీరేశం. వీ ప్రౌడ్ టు సే హ్యాపీ అండ్ వీ కేమ్ టు IIIT. మైసెల్ఫ్ టీ జాహ్నవి, డాటర్ ఆఫ్ తొర్రి శ్రీశైలం. నాకు IIIT వచ్చినందుకు చాలా సంతోషంగా ఇంకా గౌరవకరంగా ఉంది. మా స్కూల్కి చాలా పేరు తెచ్చినామని మేము అనుకుంటున్నాము. సంగారెడ్డి జిల్లాలో మాదే 23 సీట్స్ వచ్చినాయని అనుకుంటున్నాము. మా హెడ్ మాస్టర్ సార్కి, టీచర్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. తమ పాఠశాలలో చేరే విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మెరుగైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల శ్రమ దాగి ఉందని, విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు తమ అహర్నిశలు కృషి చేస్తున్నామని అంటున్నారు. అదేవిధంగా విద్యలో పాటు అన్ని రంగాల్లో, క్రీడలతో పాటు చిత్రరంగంలో కూడా అవకాశాలు కల్పించేలా తీర్చిదిద్దుతున్నామని అంటున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజుగౌడ్, మై వాయిస్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుంచి.
అది చూసుకున్నట్టు ఈ టాలెంట్ యూజ్ చేయడం ఎంతమందికి వస్తుందా? ఎందుకు సెల్ ఫోన్ తీస్తావా? సెల్ ఫోన్ ఎక్కడ ఉదయం తేడా సెల్ ఫోన్ ఎప్పుడైనా ఏదైనా బొమ్మ తీసేదా మీరు? వర్షాలు చూలే ఎప్పుడు వేరే పడతా సార్ యాంగిల్ పెడుతుంది. Ray diagrams indicates formation of object. Okay. So object is placed before concave mirror, behind C. So the R1 ray is starting or beginning peak of the object to pass the parallel to the principal axis incident on mirror. It is reflected and passing to the focus. So it is the ray diagram 1. Ray diagram 2. So R2, the ray is passing from the peak of the object. It is passing to the focus and incident on below the concave mirror.